పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ ఆపరేషన్ ఓట్ చోరీ మొదలుపెట్టింది. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ సర్కారు బోగస్ ఓట్ల బాగోతానికి తెరలేపింది. తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ ఓటు చోరీ ఉదంతాలు బయటపడుతున్నాయి. కల్వకుర్తిలోని ఇందిరానగర్లో 21వ వార్డులో గల మున్సిపల్ ఓటర్లలో గోల్మాల్ జరిగింది. ఓటరు జాబితాలో భారీ అవకతవకలు జరిగాయంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండానే తమ ఇంటి పేరుపై పెద్ద మొత్తంలో కొత్త పేర్లు చేర్చారని విస్తూపోయారు. ప్రతి వార్డులో ఇదే తరహా సమస్యలే ఉన్నాయని మండిపడ్డారు. ఎన్నికల అధికారులు ఫేక్ ఓటర్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, నిజమైన ఓటర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా జిల్లాలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఓటరు జాబితాల్లో అంత గందరగోళం నెలకొంది. గోల్మాల్ జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటికే పలు ఆరోపణలతో పాటు సాక్ష్యాలతో సహా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే తరహాలో కల్వకుర్తి కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, అసలు సంబంధం లేని ఓట్లు ఒక్కొక్కరి ఇంట్లో వచ్చి చేరాయని చెప్పేసి ఇది ఎలా సాధ్యమైందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాక్ష్యాలు కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలో ఉన్నటువంటి 21వ వార్డు ఇందిరానగర్లో ఒక ఇంటి వద్ద ఉన్నాము. ఆ ఇంట్లో అంటే ఉండాల్సిన వాళ్ళేమో కొద్దిమంది అయితే అంతకు మించి చాలా ఓట్లు దీంట్లో వచ్చాయి, వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్న చెప్పండి, ఏంటి పరిస్థితి? అంటే మీ హౌస్ నెంబర్ ఎంత, మీ ఇంట్లో అసలు ఒరిజినల్గా ఎంతమంది ఉంటారు, మీరు ఓటర్ లిస్ట్ చూసుకున్న తర్వాత దాంట్లో మరి ఎక్కువ ఓట్లు ఎంతమంది ఉన్నాయి? కల్వకుర్తి మున్సిపాలిటీ ఇందిరానగర్ కాలనీ 21వ వార్డు, రోడ్ నెంబర్ 4, ఇంటి నెంబర్ 2-97. మా ఇంట్లో ఉండాల్సినవి 6 ఓట్లు, మా ఫ్యామిలీ మెంబర్స్. దానికి భిన్నంగా 14 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి. మరి వారు ఎవరు కావాలని ఇక్కడ యాడ్ చేసిరా ఏం చేసిరా మాకు తెలియదు. కానీ మాకు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. రేపనాడు మాకు భవిష్యత్తు కూడా ఆలోచన చేయడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి ఎందుకు చేసిరు ఏం కదా అనేది దీని మీద ఉన్నతాధికారులు దీని మీద చర్య తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. మీ ఇంటి వాళ్ళు కాకుండా బయటి వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు వచ్చారని చెప్తున్నారు. వాళ్ళను అంటే ఇక్కడ మీ వార్డులో కానీ లేదంటే పక్క వార్డులో కానీ కల్వకుర్తిలో ఎక్కడైనా వాళ్ళు ఎప్పుడైనా మీరు గుర్తిస్తారా, లేకపోతే వాళ్ళ పేర్లు ఎప్పుడైనా విన్నారా? మేము వాళ్ళ పేర్లు వినలేదు, వాళ్ళు మాకు సంబంధమే లేదు, వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. అందుకోసమని మేము దీని మీద చర్య తీసుకోవాలని చెప్తున్నాం. అంటే మీరు దీన్ని గతంలో పోయిన ఎలక్షన్స్లో చూసారా? ఇప్పుడే అట్లా కనిపిస్తాం? ఇప్పుడే కనిపిస్తున్నాయి సార్. ఇప్పుడు 14 ఓట్లు కొత్తగా కనిపిస్తున్నాయి మాకు మా ఇంటి పైన. ఇంతకుముందు ఎప్పుడు మాకు కనవలేదు. ఓకే, మీతో పాటు పక్క ఇళ్ళల్లో ఇలాంటి సమస్య? మా మరదలు ఉంటుంది సార్ పక్కన 2-96. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉంటే భర్త చనిపోయాడు, ఆమె ఒక్కటే ఉంది, ఆమె ఒక్క ఓటే రావాలి. ఆమెకు 11 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినాయి ఇంటి మీద 2-96. అవి కూడా ముస్లిం ఓట్లే వచ్చినాయి. దీన్ని బట్టి చూస్తే మేము ఏం అర్థం చేసుకోవాలో మాకు అర్థం అవడం లేదు. దీంతో పాటుగా ఇంకా ఈ కాలనీలో అంటే ఈ వార్డుకు సంబంధించి ఇట్లా ఇంకెవరైనా మీతో ఇలాంటివి జరిగినాయని చెప్తున్నారు? ఈ వార్డు ఇందిరానగర్ కాలనీలో మొత్తం మీద ఒక 10 ఇళ్ళల్లో ఇటువంటి ఓట్లు 100కు పైగా యాడ్ చేసారు. అవి ముస్లిమ్సా హిందువులు అనే సమస్య కాదు, అవి ఎవరో ఏం కాదనో కానీ నెంబర్ అయితే మొత్తం వేరే వాళ్ళ నెంబరు యాడ్ చేసారు. మొత్తం వాళ్ళ పేర్లు అన్నీ వాళ్ళ అందరు కొత్త వాళ్ళే. మాకు ఇందిరానగర్కి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు అంటే ఇట్లా చేయడం వల్ల అంటే ఇట్లా ఎందుకోసం చేసింటారని అనుకుంటున్నారు మీరు? ఇట్లా ఎందుకు అనుకుంటున్నారు? మాకైతే మా అనుమానం ఏం సార్ అంటే వాళ్ళ యొక్క మెజార్టీ పెంచుకోవడానికి, అవతల ఎవరన్నా ఇప్పుడు రాజకీయంగా అవతలను ఎదగనీయకుండా మేమే ఎదగాలి, మాదే మెజార్టీ ఉండాలి అని వాళ్ళ ఆలోచన ఉండొచ్చు సార్. అది తప్పు. దీని మీద ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇలాంటి వాటికి అంటే కొన్నిటికి సవరణ చేస్తామని చెప్పేసి సవరణకు 9వ తారీఖు వరకు టైం ఇచ్చారు. ఆ లోపల మీరు దీనిపైన ఫిర్యాదు చేస్తారా? చేస్తాం సార్, ఎందుకు చేయము. మేము ఆగేదే లేదు, దీని మీద పోరాటం చేస్తూనే ఉంటాం. మీ ఓట్లు మీ ఇంట్లో ఉన్న కాకుండా వేరే వాళ్ళే తీసేసిన దాకా పోరాటం చేస్తాం మేము. రైట్, మీరు ఇంట్లో ఉన్నట్టున్నారు. ఏంటి చెప్పండి, అసలు ఏం జరిగింది గతంలో? అంటే ఇట్లే ఉందా ఇప్పుడు ఈ ఎలక్షన్స్కి ఇట్లా వచ్చిందా? ఈ ఎలక్షన్లే మొత్తం ఓట్లు మొత్తం తారుమారైనాయి. ఇంతకుముందు మేము 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి ఓట్లు ప్రతి ఎలక్షన్లో పాల్గొంటున్నాము, ఓటు వేస్తున్నాము, ప్రతిసారి ఓటు వినియోగించుకున్నాం. కానీ ఈసారి మా ఓటు మేము వేసేటట్లేదు పరిస్థితి. మా ఇంట్లో మేము ఉండేది 6 మంది, మా అన్న, వదిన, నేను, మా భార్య, మా అన్న 2 కొడుకులు ఉంటారు. మేము 6 మందికి మాకు 20 ఓట్లు 25 ఓట్లు వచ్చినాయి. దాంట్లో కర్మ ఓట్లు మొత్తం ఉద్దేశపూర్వకంగానే పెట్టింది. ఇది కమిషనర్ గారు గుర్తించి ఖచ్చితంగా ఇవన్నీ తొలగించాలి, మాకు న్యాయం చేయాలి. మా ఓటు మేమే వేసే పరిస్థితి లేనట్టుంది. వీళ్ళు ఫస్ట్ వేసిపోతే మేము వరకు మీ ఓటు 97లో వేసిపోయారు, మీకు అయిపోయింది, మేమే దొంగోట్ల కాడికి వస్తున్నాం, ఒరిజినల్ మైనస్ అవుతుంది. ఇది కఠిన చర్య తీసుకొని ఖచ్చితంగా తొలగించాలి. తొలగించేదాకా మేము ఊకం. కంపల్సరీ కమిషనర్ సార్ గారికి మళ్ళీ కంప్లైంట్ చేస్తాం.
మొత్తంగా చూసినట్టయితే ఉదాహరణకు అంటే ఓటర్ లిస్టులో కల్వకుర్తిలో గందరగోళం జరిగింది. దీంట్లో కావాలని ఉద్దేశపూర్వకంగానే లేని ఓట్లు అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ సంబంధం లేనటువంటి హౌస్ నెంబర్లో కలిపినారు. వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరు కూడా తెలియదు. వాళ్ళ 6 ఓట్లు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా తెలియదు. వాళ్ళ పేర్లు కూడా ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైం ఈ పేర్లను చూస్తూ ఉన్నా. ఎందుకు ఈ ఓట్లు వీళ్ళందరూ కూడా దీంట్లో యాడ్ చేశారు? ఖచ్చితంగా దీన్ని గుర్తించాలి. వీళ్ళు ఎవరో గుర్తించాలి. వారిపైన చర్యలు తీసుకోవాలి. దీన్ని ఎవరు ఎన్రోల్ చేశారు? అధికారులతో ఎవరైనా కుమ్మక్కయ్యారా, లేదంటే వాళ్ళు మొత్తం చేతులు కలిపి ఇలా చేశారనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీనిపైన చర్యలు తీసుకొని మా ఇంట్లో ఉన్నటువంటి అదనపు ఓట్లు ఎవరైతే యాడ్ చేశారో అవన్నీ కూడా తొలగించే వరకు కూడా మేము ఖచ్చితంగా ఎంతవరకైనా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ బాధితులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే తరహాలో కల్వకుర్తి ఒకటే కాదు, కొల్లాపూర్లో సైతం కూడా ఇలాగే జరిగింది. ఇది ఉద్దేశపూర్వకంగా ప్లాన్ ప్రకారం చేశారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కల్వకుర్తిలో అయితే ఇది ఒకటే వార్డు కాకుండా మిగతా చాలా వార్డులో కూడా ప్రతి వార్డులో కూడా 100 నుంచి 100 పైచీలకు ఓట్లు కూడా అదనంగా యాడ్ అయ్యాయని చెప్పేసి అది స్థానికంగా ఉండే వాళ్ళు కాకుండా ఎక్కడెక్కడి ఓట్లు కూడా దీంట్లో చేర్చారని చెప్పేసి కూడా చాలామంది కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఉన్నతాధికారులు, కలెక్టర్ స్థాయి అధికారులు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఈ అదనంగా వచ్చిన ఓటర్లను గుర్తించి వాళ్ళని తొలగించాలని చెప్పేసి కూడా మున్సిపల్లో ఉండేటువంటి ఓటర్లు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి.